ఫ్రెండ్స్ అయితే బ్యానర్ అయితే చూసారు కదా, బ్యానర్ అయితే మీకు నచ్చింది అనుకుంటాను. ఇటువంటి బ్యానర్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ వస్తాయి, పొలిటికల్ వీడియో ఎడిటింగ్ కానీ పొలిటికల్ బ్యానర్ ఎడిటింగ్ కానీ మన ఛానల్లో మస్తు ఉంటాయి. ఓకే, మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అయితే మీకు మెటీరియల్స్ ఇట్లా ఏమన్నా కావాలనుకుంటే, మీరేమన్నా నన్ను డిఎం చేయాలనుకుంటే ఆ కింద వాట్సాప్ అలానే టెలిగ్రామ్ లింక్ ఉంది, మీరు అక్కడ నుంచి అయితే నన్ను డిఎం చేయొచ్చు. పెయిడ్ ఎడిటింగ్ కూడా ఉంది. ఓకే, లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ టెక్స్ట్ ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీద పెన్సిల్ పక్కపట్టి డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఓకే మీరు ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 2 బాక్స్లు ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ రౌండ్ సింబల్ ఉంటుంది ఏ పక్క పంటి. ఓకే, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్పుట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇన్పుట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలానైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్కిల్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలానైతే మీరు నీట్గా సర్కిల్ వచ్చేటట్టు అయితే తీసుకోండి. ఓకే, ఇలా నీట్గా సర్కిల్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు సర్కిల్ ఇలా జూమ్ అయితే వేసుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఫస్ట్ ఇలా సైడ్ స్క్రోల్ చేసుకుంటే స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎనేబుల్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 7 పెట్టేసుకోండి. ఓకే, 7 పెట్టేసుకుంటే నీట్ ఉంటుంది. రైట్ మీద క్లిక్ చేసేయండి. ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా లేయర్స్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ లేయర్ సెలెక్ట్. ఓకే, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని లాక్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది లాక్ అయిపోతుంది, మీరు దీన్ని ఎటు కదిలినా కదలదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇన్పుట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఎవరైతే ఫొటోస్ యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్, ఓకే, దాన్ని పిఎన్జీ ఫార్మేట్లో ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఇప్పుడు చూపిస్తాను, మా బాబాయ్ ఫోటోని అయితే నేను యాడ్ చేసి చూపిస్తాను. మీరు ఎవరైతే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోని అయితే పిఎన్జీ ఫార్మాట్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అయితే పెట్టుకోండి. మీరు ఒక బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకుంటే మన ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి వీడియో, షార్ట్ వీడియోనే ఉంటుంది. లేదంటే రిమూవ్ బీజీలోకి పోయి డైరెక్ట్ చేసుకున్న అయిపోతుంది. సింపుల్గానే అయితే ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, ఇలా జూమ్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడనైతే సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా సైడ్ స్క్రోల్ చేసుకోండి. సైడ్ స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇలా ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, దీని వచ్చేసరికి సైజ్ వచ్చేసరికి ఫుల్ చేసుకోండి, దీని సైడ్ కూడా ఉన్నది ఫుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కింద లాస్ట్ కింద ఇట్లా నార్మల్గా అనేసేయండి. ఒకసారి అనేసి ఇలా అయితే నీట్గా అయితే సెట్ అయిపోతుంది, ఆ కలర్లో కలిసిపోయినట్టు సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఇన్పుట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీద ఎవరిదన్నా ఫోటో యాడ్ చేయాలనుకుంటే వాళ్ళ ఫోటోని అయితే యాడ్ చేసేయాలి. నేను ఇప్పుడు సపోజ్ అయితే రేవంత్ రెడ్డి అన్న ఫోటోని అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఈ ఫోటోని అయితే యాడ్ చేసిన కదా. ఓకే, ఇక్కడ యాడ్ చేద్దాం దీన్ని. ఇక్కడ మీద మీకు కావాలనుకుంటే యాడ్ చేసేయండి, లేదంటే లేదు. నేనైతే డెమో కొరకు అయితే చూపిస్తాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ యాస్టిస్ ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి, ఇది ఇంక్రీజ్ చేసుకోండి. చిన్న లైట్ ఇలా అయితే కింద అనేసేయండి అంతే. ఓకే, ఇలా అనేస్తే దానిలో కలిసిపోతుంది. ఓకే, ఇక్కడ చూసిరు కదా దానిలో కలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఇన్పుట్ మీద క్లిక్ చేసేయండి. అక్కడ మీకు ఏమైనా లోగోస్ కావాలనుకుంటే దాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీకు మీ కుటుంబ సభ్యులకు అనేది క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత రైట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలానైతే జూమ్ అయితే చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఇది కొద్దిగా పెద్దగా ఉండాలి, మీకు మీ కుటుంబ సభ్యులకు అనేది కొద్దిగా పెద్దగా ఉండాలి ఇక్కడ. ఓకే, ఇక్కడైతే నీట్గా పెద్దగా అయిపోయింది ఇక్కడ. ఓకే, మీకు మీ కుటుంబ సభ్యులకు అనేది అయితే పెద్దగా అయిపోయింది, కొంచెం నీట్ అనేది సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, ఇన్పుట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు ఉంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు మీ కుటుంబ సభ్యులకు తీసేసి సంక్రాంతి శుభాకాంక్షలు అని చూడండి. ఓకే, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. రైట్ మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొద్దిగా చిన్నగా అయితే చేసుకోండి ఇక్కడ. ఓకే, ఇలా మీరైతే నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు అడ్జస్ట్ అయిపోయింది కదా. అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్పుట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక పిఎన్జీ ఉంటుంది టెంపుల్ది. ఓకే, దీన్ని సింపుల్గానే అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కైట్స్ అయితే యాడ్ చేసేయండి. మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీద న్యూ టెక్స్ట్ అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి దీన్ని అయితే రిమూవ్ చేసి మీ నేమ్ అయితే టైప్ చేసేయండి. ఓకే, ఇలానైతే నేమ్ అయితే ఫస్ట్ మీ నేమ్ అయితే ఇలా టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత ఇలా సైడ్ స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫంట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మై ఫండ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ గుజరాతీకి ఫంట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, గుజరాతీ రెగ్యులర్ అని దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేసేయండి. ఓకే, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదైతే జూమ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్లోకి పోండి. కలర్ ఓకే, ఇలా సైడ్ స్క్రోల్ చేసుకుంటే కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు నచ్చింది పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీకు నచ్చిన కలర్ అయితే మీరు పెట్టేసుకోండి. నేనైతే మెరూన్ అయితే పెట్టేస్తున్నాను. మెరూన్ పెట్టేసిన తర్వాత ఇట్లా బ్రో ఇక్కడ అవుపిస్తలే కదా అనుకుంటారు, ఇటు సైడ్ స్క్రోల్ చేసుకుంటే మనకు నీట్గా స్ట్రోక్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని బ్లాక్ ఉంటుంది, బ్లాక్ కలర్ తీసేసి వైట్ కలర్ పెట్టేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. చూడండి ఎంత బోల్డ్ ఉందో, మంచి నీట్గా అయితే ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ ఇరికి కనిపిస్తే ఇక్కడ స్పేసింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ స్పేసింగ్ అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి ఇలా పెంచుకుంటే ఇలా స్పేసింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, నీళ్ళ రామారావు. ఓకే, ఇంత పెద్దగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈయనైతే నీట్గా అయితే యాడ్ అయిపోయింది. ఇది మిడిల్లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత అంటే వాళ్ళకు సంబంధించింది ఏదైనా పొలిటికల్ది బ్యాక్గ్రౌండ్ అంటే పొలిటికల్గా ఏదైనా ఉంటుంది కదా పదవి. ఓకే, దాన్ని అయితే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు నేను చెప్పడం మర్చిపోయినా. ఓకే, దీన్నే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ అని ఉంటుంది, దాన్ని అయితే చేసేటోటే ఇంకోటి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసేయండి. వాళ్ళ పదవి ఏదైతే ఉంటుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే ఇది అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇట్లానైతే నీట్గా సెట్ అయిపోయింది కదా. సెట్ అయిపోయిన తర్వాత దీన్ని చిన్నగా చేసుకోవాలి మనం. దీన్ని ఏం చేస్తారంటే చిన్నగా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కలర్ ఆప్షన్లోకి పోండి. ఓకే, కలర్ ఆప్షన్లోకి పోయి వేరే బ్లూ కలర్ అన్నా ఏదన్నా. ఓకే, ఈ బ్లూ కలర్ అయితే బాగానే ఉంది. స్ట్రోక్ వచ్చేసరికి ఎక్కువైనట్టు అనిపిస్తుంది, దీనికి స్ట్రోక్ వచ్చేసరికి రిమూవ్ చేస్తున్నాను. ఓకే, చిన్న నీట్గా అయితే అడ్జస్ట్ అయిపోయింది కదా. అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మీద ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డిఫాల్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ట్రాకి పెట్టి సేవ్ టు గ్యాలరీ కొట్టేస్తే మనకు హెచ్డీ క్వాలిటీలో అయితే సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.